ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా తయారైన గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులు తమ సత్తా చాటాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసిన ఆకాశ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, మైక్రో యుఏవీలను సమర్థంగా కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆకాశ తీర్ అంచనాలకు మించి రాణించిందని బీఈఎల్ ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కీలకంగా వ్యవహరించాయి. ఇందులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించి తయారు చేసిన ఆకాశ్ టీర్ గగనతల రక్షణ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. యుద్ధ రంగంలో భూమిపై ఉన్న రక్షణ వ్యవస్థల్ని అనుసంధానం చేయడం ద్వారా ఆకాశ్ టీర్ పాకిస్తాన్ కు చుక్కలు చూపించినట్లు దాని తయారీ సంస్థ బీఈఎల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. యుద్ధ సమయంలో ఆకాశ్ టీర్ వ్యవస్థ అంచనాలకు మించి అద్భుతంగా పనిచేస్తుందని వివరించింది. యుద్ధ భూమిలో గగనతలంలో పరిస్థితులను స్పష్టంగా తెలుసుకునేందుకు ఆకాశ్ టీర్ దోహదపడిందని పేర్కొంది. అతి చిన్న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లకు సైతం గగనతలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆకాశ్ టీర్ ఉపయోగపడిందని తెలిపింది. ఆకాశ్ టీర్ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి 1982 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను 2023 మార్చిలో దక్కించుకున్న బీఈఎల్ దానిని వేగంగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఆర్మీలోని గగనతల రక్షణ వ్యవస్థల పరిధిలోని నిఘా, రాడార్ వ్యవస్థలు, కమాండ్ యూనిట్లను ఏకీకృతం చేసిన ఆకాశ్ టీర్ యుద్ధ భూమిలో పరిస్థితిని నిరంతరం తెలుసుకునేందుకు దోహదపడింది. యుద్ధ భూమిలో తక్కువ ఎత్తులోని పరిస్థితులను ఆర్మీ నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకాశ్ టీర్లోని వ్యవస్థలు ఉపయోగపడ్డాయి. భూమిపై ఉన్న గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలను సమర్థంగా నియంత్రించేందుకు కూడా ఇది దోహదపడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పీఓకే పరిధిలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా అడ్డుకునేందుకు ఆకాశ్ టీర్ ఉపయోగపడింది. ఈ క్రమంలో భూమిపై ఉన్న గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడింది. డ్రోన్లు, క్షిపణి దాడుల్లో మన వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడం సహా ఆస్తి నష్టం చాలా తక్కువగా ఉండేలా ఆకాశ్ టీర్ ఉపయోగపడింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఆకాశ్ టీర్ సాక్షీభూతంగా నిలిచింది. ఈ వ్యవస్థతో పాటు భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థ కూడా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా మన రక్షణ వ్యవస్థలు పనిచేశాయని కొనియాడారు.